నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. సో ఏపీ ఎలక్షన్ రిజల్ట్ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే జనసేన అంటే 100% 21/21 2/2 జనసేన చూసుకున్నట్లయితే రిజల్ట్ అనేది 100% సాధించింది. అలాగే ఏంటంటే పవర్ స్టార్ యొక్క నిన్న కుటుంబంతో కలిసిన సన్నివేశం మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే అన్నయ్య గారితో కానీ లేదంటే వదిన గారితో కానీ అమ్మగారితో కానీ ఆయన సంస్కారం గురించి మనం చూసుకున్నట్లయితే చాలా మంది నాయకులు కూడా విమర్శించారు, ఆయనకి సంస్కారం లేదు అని చెప్పేసి. సో అంతటి పవర్ స్టార్ అయ్యుండు కూడా అంతటి సంస్కారవంతుడుగా నిలిచినందుకు అనే వాటి అంశాలన్నిటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త గణపతి మరియు దత్తాత్రేయ ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గారు. సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ఎలక్షన్ రిజల్ట్ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మాత్రానికి జనసేన అసలు హైయెస్ట్ రిజల్ట్ 21/21 2/2 సాధించింది. అలాగే చాలా మంది నాయకులు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి సంస్కారం లేదు, అతను సంస్కారహీనుడు అనేసి చాలా మంది విమర్శించారు. అలాగే ఆయన నిన్న ఢిల్లీకి వెళ్ళి మోదీ గారిని కలిసి అక్కడి నుంచి డైరెక్ట్ గా అంటే అన్నగారి ఇంటికి వచ్చేసి అక్కడ అన్నగారితో కానీ వదిన గారితో కానీ అమ్మగారితో కానీ చాలా కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన అన్నగారి కాళ్ళ మీద మోకరించి మరి ఆయన నమస్కారం చేశారు. అలాగే తల్లి గారికి కూడా. మన ప్రస్తుత జనరేషన్ లో చూసుకున్నట్లయితే చాలా మందికి ఒక విజయం సాధించారు అంటే ఒక గర్వం అనేది వచ్చేస్తుంది. కానీ అంతటి పవర్ స్టార్ అయ్యిండు కూడా తల్లి గారికి నమస్కరించడం, అలాగే అన్నగారి ఆశీర్వచనం వదిన గారి ఆశీర్వచనం తీసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా చాలా మంది విమర్శించారు పవన్ కళ్యాణ్ గారికి సంస్కారం లేదు అని చెప్పేసి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరేమంటారు? తప్పకుండా అమ్మా, ఈ వీడియో నిన్నటి నుండి మామూలు వైరల్ అవ్వటం లేదు. ఇది విన్నరా? అవును. నేను సుమారుగా జనవరి నుండి కూడా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి జాతకము అవును మీరు కూడా చెప్పారు అద్భుతంగా ఉంది అని చెప్పి పలు ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో కానీ చెప్పడం జరిగింది. వారి జాతక విశ్లేషణ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాబోయే ఈ జరిగేటువంటి ఎలక్షన్స్లో తను అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ విధంగా ఎప్పుడు కూడా సమయం ఒక తీరుగా ఉండదు విన్నరా? కనుక చాలామంది వైసీపీకి సంబంధించినటువంటి వారు ఎన్నో రకాలుగా కూడా ఎన్నో మాటలు యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చును చాలా మంది అసలు వారి ప్లేస్లో వేరే ఇంకెవరైనా ఉంటే మాత్రం అది ఏం జరుగునో కానీ ఎంతో ఓపికతో తట్టుకొని నిలబడినటువంటి వ్యక్తి, తన సహనం మాత్రమే ఈరోజు ఆ స్థాయికి తీసుకువెళ్ళింది. విన్నారా? తన జాతకములో మంచి యోగం నడుస్తుంది ప్రస్తుతానికి అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే 2009లో 2008 ఆ 9 ఆ 10 ప్రాంతంలో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మన యొక్క అదే చిరంజీవి గారు పిఆర్పి పార్టీ పెట్టడము, ఆ సమయంలో తను మనకు అదేమిటి ఆ యొక్క పార్టీకి సంబంధించింది యువకులకు సంబంధించినటువంటి ఒక అధికారం కోసం అధికారాన్ని చేపట్టి అంతటా కూడా తను తిరిగినటువంటి దాఖలాలు అప్పటి నుండి స్టిల్ మొన్నటి వరకు కూడా మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ కూడా కష్టపడుతూనే ఉన్నాడు. సుమారుగా 17 ఏళ్ళు అయింది కావచ్చు, 17-18 ఏళ్ళు అయిపోయింది సుమారుగా. అయితే ప్రజెంట్గా గురులో రాహు దశ నడవడము, వారికి ఆ యొక్క స్థానాన్ని తీసుకురావడము, అది ఆ మూమెంట్ అనేది అసలు ప్రజెంట్ గా వీడియో చూస్తున్న చిరంజీవి గారు ఆ యొక్క పూలమాల వేస్తే కూడా చిరంజీవి గారు చాలా చిన్న పిల్లవాడిలా అయిపోయారు అసలు. ఎందుకు అంటే అది సరే ఇదంతా అయిపోయిన తర్వాత ఢిల్లీ నుండి వారి నివాసానికి వెళ్ళిన తర్వాత అక్కడ చక్కగా పూల వర్షము, ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి మోకరిల్లేటువంటి పరిస్థితి కానీ అది కూడా చెప్పులు తీసుకొని మరి నమస్కరించారు. అవన్నీ ఎంతో ఎమోషన్ కలిగించేటువంటి పాయింట్స్. తనకు సంస్కారం లేదు అనేటువంటి విషయాన్ని చూసుకున్నా కూడా ఒకానొక మన ప్రచారంలో భాగంగా నేను మొన్న ఎప్పుడో చూసా, నమాజ్ వస్తుంది కరెక్ట్గా, తన ప్రచారంలో విలువ ఇచ్చి అందరూ సైలెన్స్గా ఉండండి అని చెప్పడం జరిగింది. అన్ని మతాలు నాకు ఒకటే అన్నటువంటి వ్యక్తి
కనుక ఒకవేళ సంస్కారం లేకుండా మాట అనకపోవచ్చు కదా ఇప్పుడు కదా. అనొచ్చు. తనకు సంస్కారం అనేటువంటిది ఎప్పటి నుండో ఉంది. చాలా మంచి వ్యక్తి విన్నరా. కాకపోతే ఏమిటి అంటే ధర్మంగా ఉండేటువంటి మనిషి కనుక ఎవరికైనా ఇవాళ రేపు ఒక మంచి పని చేస్తేనే ఆ రోజంతా ఏందో ఒక ఫీలింగ్ అనిపిస్తుంది వారికి. ఇప్పుడు ఇన్నేళ్ల నుండి కష్టపడి మామూలుగా కాదు. ఇప్పుడు తను వారి వదిన గారి కాళ్ళు మొక్కడం కానీ తల్లి గారి అదేదో సామెత ఉంటుంది, ఢిల్లీకి చక్రవర్తి అయినా తల్లికి మన రాజు అయినా తల్లికి కొడుకు అన్నట్టుగా. అంతే కదా. చూడండి ఎంతటి అద్భుతంగా ఇంతటి వినయంగా తన తలకాయ తీసుకువెళ్ళి కంప్లీట్ గా చిరంజీవి కాళ్ళ దగ్గర పెట్టేసిండు. వదిన దగ్గర చిరంజీవి కాళ్ళ దగ్గర. ఎన్నేళ్ళు దూరం ఉన్నాడు ఇంటికి, ఎన్నేళ్ళు ఏ యొక్క ఫెస్టివల్ కు ఇంటికి వచ్చిన దాఖలా లేవు. అసలు చాలా అభిమానులు అయితే అరే ఈ ఫోటోలో మా పవన్ కళ్యాణ్ మిస్ అయిపోయాడు, వరుణ్ తేజ్ బాబుది వివాహం కావచ్చును, తను సపరేట్ గా వెళ్ళాడు అనుకో. కానీ ఇంకా వేరే చాలా సెలబ్రేషన్స్ లో తను వెళ్ళడమా, పని చూసుకున్నామా, ప్రజల కోసం బయటికి వచ్చేసినామా, అంతేగాని ఇట్లా ఇంట్లో ఉండి అంటే రేర్. విన్నరా. రామ్ చరణ్ గారు అయితే ఏమిటి, వరుణ్ తేజ్ బాబు అయితే ఏమిటి, వీరందరూ కూడా ఎంతో ఆనందంతో మురిసిపోయేటువంటి క్షణం కనుక ఇది తప్పకుండా వారికి ఆ యొక్క సంస్కారం ఉంది కనుకనే తను వారి యొక్క భార్య మన భారత్ ఇక్కడ కానే కాదు తనది ఎక్కడో. అవును గురువు గారు, ఈ విషయంకి వచ్చి ఏంటంటే అసలు వాళ్ళ భార్య వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి చెప్పులు పక్కన విరిచేసి తల్లి గారికి వదిన గారికి నమస్కరిస్తుంటే ఆమె చెప్పులు కూడా తీసుకొని వెళ్ళి పట్టుకుంది. అంటే ఇవేమో ఎవరు చెప్పరే, అంటే జనరల్ గా ఎవరిది వారికి మెచ్యూరిటీ లెవెల్స్ అవి. అంటే ఆమె మన ఇండియా అదర్ కంట్రీ పర్సన్. ఇప్పుడు మన దానిలో అట్లా ఉంటారా ఎవరైనా? మన దానిలో ఆ విధంగా గెలిచినా లేదా చిన్న స్థాయి పదవి కానీ చిన్నగా ఒక 4 రూపాయలు సంపాదిస్తేనే వాడు ఎక్కడింటాడు మన మాట కుళ్ళు ఈర్ష్య ఉండేటువంటి పరిస్థితి. తను ఎంతో కూడా తనకు అవసరమే లేదు వాస్తవానికి. తన సెలబ్రిటీ హోదా కావచ్చును, తను అన్ని విడిచిపెట్టుకొని ఎన్నో ఏళ్ల నుండి ఎంతో మంది మాటలు పడుతూ ఓపిక పట్టి ఈరోజు ఈ స్థానానికి వచ్చిన అవన్నీ జ్ఞాపకం వచ్చి కూడా వారు ఆనంద బాష్పాలు అవన్నీ కూడా. నాగేంద్ర బాబు గారు కానీ నాగేంద్ర బాబు గారు నాగబాబు గారు ఏడ్ చేశారు అక్కడ సైడ్స్ లో కనుక తప్పకుండా మంచి విజయం అయితే దక్కింది వారికి. ఆంధ్రాకు అద్భుతమైనటువంటి అంటే మంచి జరగబోయేటువంటి క్షణంగా భావన చేసుకోవచ్చును. అసలు ఏమిటి ఒక్క సీటు తక్కువ రాకుండా 21కి 21 విన్నారా, చాలా అద్భుతం. కనుక మెయిన్ పాయింట్ ఏమిటి అంటే క్లీంకార మెగాస్టార్ వారి యొక్క ఆ యొక్క మనోరాలు వచ్చినటువంటి విశేషము ఖచ్చితంగా వినరా. పద్మభూషణ్ అవార్డు రావడము, అదే విధంగా చరణ్ గారికి ఆస్కార్ రావడము, ఇప్పుడు అసలు ఎన్నో ఏళ్ల నుంచి వేచినటువంటి క్షణం ఇది. అన్ని ఈ సంవత్సరంలోనే అయిపోయింది, ఒక 1 మంత్ గ్యాప్ అంతే. విన్నరా, ఎన్నో ఏళ్ల నుంచి వేచినటువంటి క్షణం ఇది పాపం. అంటే వారేదో ఈ యొక్క రాజకీయంలో 4 రూపాయలు సంపాదించాలనేటువంటి ఆలోచన కూడా లేదు. ప్రజాసేవ చేసేటువంటి తరుణంలో ధర్మానికి ఇన్నేళ్లకు ప్రజలు పట్టం కట్టినటువంటి పరిస్థితి ఇది. కనుక తప్పకుండా మంచి జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది ఆంధ్రాలో 100కు 100%. ఓకే గురుగారు, అలాగేంటంటే మనం కేక్ పైన ఒక్కసారి చూసుకున్నట్లయితే మాత్రానికి హ్యాట్స్ ఆఫ్ డియర్ కళ్యాణ్ బాబు అనేసి ఉంది. సో దానిపైన ఏమంటారు? అంటే చిరంజీవి గారు బ్లాక్ బాస్టర్ హిట్ కొడితేనే, అవునవును, జనరల్ గా ఒక్క బ్లాక్ బాస్టర్ హిట్ కొడితేనే ఎంతో సెలబ్రేషన్స్ కానీ ఎన్నో ఉంటవి. అదే గురుగారు, అంటే చిరంజీవి గారు వచ్చేసి పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారు కదా, సో మరి ఇప్పుడు కళ్యాణ్ బాబు నువ్వు సాధించావని చెప్పేసి ఏముంటారు? అంతే కదా అమ్మా. ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన యొక్క తలను తీసుకువెళ్ళి ఆ యొక్క చిరంజీవి గారి యొక్క పాదాల మీద పెట్టినటువంటి సందర్భంలో నాకు ఒక మాట గుర్తు రావడం జరుగుతుంది. ఇక్కడ చిరంజీవి గారు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ఈ యొక్క ఫిల్మ్ సంబంధించినటువంటి మీటింగ్లో భాగంగా వారిని ఎంతో దూరం నడిపించడము, ఎండలో బయట నిలబెట్టినటువంటి దాఖలాలు, ఆ యొక్క లోపల జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెడుతూ చెప్తున్నాను మీరు మా అమ్మ తర్వాత అమ్మ అనేటువంటి మాటలు మాట్లాడడము, ఆ సిచ్యువేషన్స్ చిరంజీవి గారిని
ఎంతోమంది కూడా వివరించినటువంటి సందర్భాల్లో మొత్తం ఏపీని తీసుకువెళ్ళి అందరినీ నీ కాళ్ళ దగ్గర పెట్టిన అనేటువంటి విధంగా కూడా ఒక ఉదాహరణ. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ చిరంజీవి గారు అనుకోవచ్చు, నువ్వు తనని అవమానించినటువంటి ఎవరైతే అవమానించినట్టు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా వెంటాడి మరి ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు అందరినీ కూడా ఇక మీ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టినటువంటి సందర్భం. అవును, చిరంజీవి గారిని కూడా చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు గురువు. అంటే జనరల్గా నేను చెప్తున్నా, ఇది వారి మనసులో ఉంది లేదు అనేటువంటి తర్వాత కానీ ఒక ఫ్యాన్గా కానీ అంటే జనరల్గా ఫ్యాన్స్ ఉంటారు కనుక వారి మనసులో ఉంటుంది కదా బాధ, ఖచ్చితంగా వారికి కూడా అనిపిస్తుంది కనుక ఎక్కడ అసలు కనీసము ఒక 2018 to 2025 మినిమం ఆ పరిస్థితి వచ్చినా కూడా ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి హోదా ఉంటుంది. ఇప్పుడు కనీసం ఏది లేకుండా పోయింది పరిస్థితి. వట్టి విషయం కాదు అక్కడ. ఇప్పుడు అదేదో ఒక డైలాగ్ ఉంటుంది, అన్నయ్య మంచోడు ముంచేశారు నా హైపర్ మొండోడు. వాస్తవానికి నిజంగా చెప్పాలి అంటే ఒక యుద్ధమే జరిగింది. చాలా పెద్ద యూట్యూబ్ లో కావచ్చును లేదా ఈ యొక్క సోషల్ మీడియాలో అయితే మామూలు యుద్ధం కాదు, చాలా పెద్ద యుద్ధం. ఎన్ని మాటలు, అసలు అన్ని మాటలు మాట్లాడితే ఎవ్వరు కూడా ఉండరు, ఎవరు ఉండరు, ఏదో ఒకటి అవుతుంది. అసలు అదంతా కాదు గురువు గారు, ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే అన్నారు, గెలిచాను అన్న గర్వం నాకు లేదు, ఇప్పుడు అసలైన బాధ్యత నాకు మొదలైంది. తన ముఖంలో ఏదైతే కళ ఉన్నదో ఆ ప్రచారానికి వచ్చినప్పుడు ఏ కళనైతే ఉన్నదో అంతే ఉన్నది. అంటే ఏదో గర్వంతో పొంగిపోవడం కానీ మరొకటి అనేటువంటిది ఏది లేదు. తన మాట విధానం కూడా అట్లే వచ్చింది. మేము గెలిచామని చెప్పి గల్లా ఎగరవేసినటువంటి దాఖలాలు కూడా లేవు, ఎక్కడ గర్వం అనేది ఖచ్చితంగా. కనుక చాలా అంటే చాలా మంచి పరిణామం విన్నరా ఖచ్చితంగా కూడా. సో మరి ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? ఏపీ వచ్చేసి ఇప్పుడు 21/21 అలాగే 2/2 ఉంది కాబట్టి, సో పవన్ కళ్యాణ్ గారు 21 అంటే వాస్తవానికి తను అక్కడ దాన్ని ఏమంటారంటే రెస్పెక్టబుల్గా తను అంటే ఇక ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు మంచి జరగాలి అని చెప్పి తనకు తగ్గినటువంటి క్షణం అది. అవును, ఖచ్చితంగా తను తగ్గి పంచుకున్నటువంటి పరిస్థితి. అంతేగాని 21 కాకుండా ఇంకా మరి కొన్ని సీట్లు కూడా వచ్చినా కూడా తను గెలుచు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి నిజంగా పవన్ కళ్యాణ్ గారండి. అది 100%. తనకు మంచి సమయం, తన టైం స్టార్ట్ అయింది 2029-30 దాకా. ఈ మరలా వచ్చే ఎలక్షన్స్ లో కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లోనే తనకి ఏమైనా అద్భుతమైనటువంటి సీటు కానీ స్థానం కానీ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అది ఉప ముఖ్యమంత్రి లేదా అంతకు మించా అనేటువంటిది వెయిట్ అండ్ సీ అంతే. మంచి జరగబోతుంది ఖచ్చితంగా. ఓకే గురువు గారు, జనసేన గెలుపు పైన ఏపీ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే కుటుంబంలో సెలబ్రేషన్స్ చూసుకున్నట్లయితే చాలా మంది చాలా ఎమోషనల్ గా అవుతున్నారు. సో వాటన్నిటిపైన మాకు చాలా ఆ వీడియో చూస్తే నాకే మనసుగా తెలిపింది, అది నిజంగా చాలా ఎమోషనల్ గా ఉంది గురువు గారు. అసలు ఎమోషన్ అంతా చూస్తుంటే చాలా అందరూ అక్కడ ఫ్యామిలీ విన్నరా, సూపర్, చాలా మంచి వీడియో విన్నరా. ఓకే గురుగారు, కళ్యాణ్ బాబు గారు వచ్చేసి ఫ్యామిలీతో ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఏంటి అని చెప్పేసి, అలాగే ఏపీ ఎలా ఉండబోతుంది ఇప్పుడు అని వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురు. మహాదేవ్.